బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. కాలే యాదయ్యకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. యాదయ్య చేరికతో ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు. కాలే యాదయ్య బీఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్ లోకి చేరారు. దీంతో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 అయితే కాంగ్రెస్ లో చేరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆ పార్టీకి సాకులు ఇస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితులను, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారంతా ఎవరైతే మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందో వారంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి క్యూగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రోజుతో కలుపుకొని, అంటే కాలే యాదయ్యతో కలుపుకొని ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు కారు వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ కేంద్రంగా ఆ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దేబ్దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాలే యాదయ్యని కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అదే కోవలోకి మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కొందరు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మకాం వేశారు. దాంట్లో ప్రధానంగా ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి సుధీర్ రెడ్డితో పాటు అదేవిధంగా మరొకవైపు అంబేర్పేటకు సంబంధించినటువంటి కాలేరు వెంకటేష్, అదేవిధంగా మరొకవైపు ఇతర కొన్ని నియోజకవర్గాలు పటాన్చెరుకు సంబంధించినటువంటి గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ 3 ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ 3 కూడా ఏ క్షణానైనా సరే కాంగ్రెస్ కండువా కప్పుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ మారకుండా ఇప్పటికే కట్టుదిట్టం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైపే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరొకవైపు కాంగ్రెస్ పార్టీలో సైతం ఇతర పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేరిక పైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చేరికలను మాత్రం ఆపలేదు. వచ్చేటటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే తాజాగా చేరినటువంటి జగిత్యాల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తీవ్ర వ్యతిరేకత వచ్చింది జీవన్ రెడ్డి నుంచి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు మాత్రం ఆగవంటూ కూడా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేబ్దాస్ మున్షి స్పష్టం చేశారు. స్పష్టం చేసిన 2 రోజుల్లోనే కాంగ్రెస్లోకి మరొక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలే యాదవ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చేరికలు ఆగవు, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే అనేటటువంటి అంశాన్ని వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా కూడా కారు వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.